వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, మనకి కొన్ని చిత్రాలలో మూవీస్ లో చూపిస్తూ ఉంటారు, చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారి వేరే శరీరాల్లోకి వెళ్ళేసి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోవడము, లేదంటే వేరే వేరే మనుషుల్ని కూడా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు అసలు? ఆత్మ సర్వశక్తిమయి. బేసిక్ గా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అది ఫ్రీ సోల్ అయిపోతుంది. కానీ దానికి డిజైర్, కోరికలు బలంగా ఉండి ఆ ఆత్మకి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరైనా హాని చేసినా, కొంతమంది హాని చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు చంపేసిన, అంటే హత్యలు చేస్తూ ఉంటారు. అలాంటి సోల్స్ గనక సీరియస్ తీసుకుంటే అవి రివెంజ్ తీసుకుంటాయి తప్పకుండా. అది మనిషి రూపంలో అయినా ఉండి చేస్తుంది, మనిషి శరీరం లేకుండా కూడా ఇబ్బంది పెడుతుంది. నిజమే అంటారు. అంటే అది శక్తి కలిగింది కాబట్టి చేయడానికి వీలుంది. గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా మంది ఆత్మలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆత్మలతో, ఏ ప్రాక్టీసెస్ చేయకుండా. అందుకనే మనం ఆ యొక్క శక్తిని సంపాదించి గనక ఇచ్చేస్తే ఆత్మ లాంటివి ఎంటర్ అవ్వకుండా చూడొచ్చు. ఒకవేళ వస్తే కూడా దాన్ని నాట్ టు ఎంటర్ బోర్డు పెట్టుకోవచ్చు. దాన్ని ప్లీజ్ చేసి, ఇది నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాను రా అబ్బాయి, ఇల్లు ఖాళీ అయిన తర్వాత నువ్వు ఎంటర్ కా. ఇళ్లలో, ఇల్లు అద్దెకిచ్చిన ఇళ్లలో టూలెట్ బోర్డు పెడతాం, పెట్టక ముందు ఇంటి ఓనరు మళ్ళీ ఫస్ట్ అయితే వాడికి నష్టం జరుగుతుందని ఏం చేస్తాడు, బోర్డు ముందే పెట్టేస్తాడు వీడు ఖాళీ చేయకుండా. వీళ్ళకి డిస్టర్బెన్స్ కదా పాపం. వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, వచ్చి మీ ఇల్లు చూడాలి, బాత్రూమ్ అవి ఇవి అన్ని, హాలు ఇవన్నీ చూడటం, అది ఎంత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పూర్తిగా ఖాళీ అయిన తర్వాత నువ్వు ఎంతమంది అన్నా చూపించుకో ఏమన్నాగా. అలాగే ఈ సోల్ ఏమంటుందంటే, అలా తండ్రి ఆ సోల్ తో మాట్లాడి చెప్తుంది, వద్దమ్మా నేను వెళ్ళిన తర్వాత నువ్వు రా. దీనికి ఆ స్టాండర్డ్స్ ఉంటేనే ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది ఉంటది, అదర్వైజ్ నో కమ్యూనికేషన్. దానికి కూడా తెలియకుండా అది ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు సీటు ఖాళీ ఉంది, వచ్చి కూర్చుంటాం కదా అంతే. ట్రైన్లో కానీ ఎక్కడో కానీ బస్సులో కానీ, ఎక్సెప్ట్ ప్లేన్లోనేమో కంపల్సరీ టికెట్ కన్ఫర్మేషన్ సీట్ ఉంటుంది. మామూలుగా జనరల్ పబ్లిక్ బస్సెస్లో అక్కడ ఎక్కడ ఎవరు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటారు. అలాంటిది అనుకో కాసేపటికి, అంటే అర్థం అవడం కోసం చెప్పే కానీ అది అలా కాదు. అందుకని ఆ సోల్కి, ఈ హయ్యర్ సోల్స్ కొన్ని లోయర్ సోల్స్కి ఆ పవర్స్లో తేడా ఉంటుంది. అన్నీ పవర్ఫుల్లే, కానీ అది డామినేట్ కూడా చేయగలుగుతుంది. అవి కూడా మనలాగానే బలవంతుడు, పహిల్వాన్లు ఎలా ఉంటామో మానవుల్లో ఎక్సర్సైజులు చేసి జిమ్ములకి వెళ్ళి, ఆత్మలు కూడా జిమ్ములు అవి వెళ్ళకపోయినా, ఎగ్జాంపుల్ చెప్పా, అవి కేపబిలిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, థాట్ ప్రాసెస్ పవర్ ఉంటుంది, అందులో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాడికి కూడా ఇష్టమైన ఆత్మలు ఇక్కడ ఉన్నట్టు వేరే చోట కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి. అది ఇంకో గొడవ. ఇప్పుడు లోకంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఫ్రెండ్లీగా ఉంటారు, గుర్తుపడతారు, కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, సో కంపెనీ సిఇఓ అవి ఇవి. అలాగే ఆత్మల్లో కూడా, ఐడియల్ ఆత్మల్లో ప్రపంచం ఉంటాయి కదా, అక్కడ కూడా ఆత్మ ప్రపంచంలో కూడా కొన్ని మారుతూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఓహో ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాయి పాపం. అంటే దాని ఇష్టం. ఇప్పుడు మీరు అడగరా, ఏదన్నా ప్రయాణంలో ఏ పుణ్యక్షేత్రమో ఏ సినిమాకో ఎక్కడికో వెళ్తారు, టికెట్ క్లోజ్ అని రాస్తారు, ఇప్పుడే కట్టేశారండి, హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారండి, మేము చాలా వచ్చాం, క్యూలో నిలబడ్డం దొరకలేదు అంటావా అన్నావా? అంటే కామన్ థింగ్ చెప్తున్నాను. అలాగే సోల్స్ కూడా వాటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వై నాట్? దేవుళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, అప్పట్లో ఋషులు ఉండేవాళ్ళు కదా, వరాలు అడుక్కున్నారు కదా, దేవుడితో మాట్లాడకుండా వరాలు ఇచ్చాడు ఆయన. సినిమాలో కూడా చూస్తున్నాం, అది కొంతవరకు నిజమే. ఆ ట్రాక్ వేరు, ఆ స్థిరత్వం వేరు. దాని ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు, క్వాలిఫై అయినప్పుడు యూ విల్ గెట్ దట్ పవర్స్ టు ఆస్క్ సంథింగ్ యూనివర్స్ లో.
యూనిట్స్తో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు, సోల్తో మాట్లాడచ్చు, ఆరాపించుకోవచ్చు, ఎదుటివాడిని మార్చొచ్చు. కొంతమంది కూతుళ్ళకి వాళ్ళకి రక్షణ కోసం కొన్ని సోల్లో ఎత్తకపోయినా అవి కాపాడుతూ ఉండే మనం చరిత్ర కూడా మనం వింటాం. అంటే ఆత్మగా ఉండి కూడా ఉన్న వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కొంతవరకు. అది అయిన తర్వాత ఆ టైం వీళ్ళంతా సెట్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. పాపం వీళ్ళకి తెలియదు, మా నాన్న నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మా అమ్మ ప్రొటెక్ట్ చేస్తోంది, ఏదో శక్తి నన్ను ప్రొటెక్ట్ చేస్తుందని కూడా కొన్ని తెలియదు. కొన్ని ఇన్సిడెంట్ వల్ల తెలుస్తుంది, అది ఏమిటో తెలియదు, బట్ దట్ విల్ ప్రొటెక్ట్. ఆత్మఘోష అని అంటూ ఉంటారు. ఆత్మఘోష అంటే బాధ, అది ఘోష కాదు, కానీ ఇలా చేయగలుగుతుంది, ఆ శక్తి ఉంటుంది వాటికి. మనకు తెలిసి వచ్చేంత వరకు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఆల్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ వేలో ఉంటాయి, ఆ వేలో ఉంటాయి. ఇదంతా మనకంటూ ఒకటి సాధన చేసే తెలుసుకోగలిగితే అది బెటర్ కదా. చదువుకొని పరీక్ష రాస్తే పాస్ అవుతాం, చదువుకోకుండా ఏదో ఒకటి రాయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అంతే, ఇది కూడా అంతే. ఆ విద్య పరావిద్య అంటారు. ఆ దివ్య శక్తి సంపాదించే విద్యలు, తపస్సులు నేర్చుకున్న వాళ్ళకి ఆ అనుభవం అది ఒక రోజులో రాదు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, మళ్ళీ కొన్ని జన్మలు కూడా పట్టచ్చు. ఎందుకు? దానికి ఇంట్రెస్ట్ ఆ యొక్క అచీవ్మెంట్ అటెంప్ట్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఎలాగైతే పరీక్షల్లో లాగా 10 సార్లు రాస్తాం, 5 సార్లు రాస్తాం, అసలు ఒకే అటెంప్ట్ లో అయిపోతాం. అంటే డిపెండ్ అపాన్ కాన్సంట్రేషన్, పుట్టింగ్ ఆన్ ఎఫర్ట్స్. అలా అంటే ఆత్మగా మారిన తర్వాత మీరు అంటున్నారు సడన్ మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. చెప్పడం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు మరి వేరే వాళ్ళకి మంచి ఆత్మ కింద లెక్క కదా. మరి ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన అంత హర్ట్ అయినప్పుడు, ఆత్మ అంత హర్ట్ అయినప్పుడే ఈ పనులు చేస్తుంది. ఆత్మ తలుచుకుంటేనే ఇవన్నీ. మళ్ళీ మనిషిగా పుట్టరు కదా, ఈ బాడీ ఉండదు కదా, కాల్చడం పూడ్చిపెట్టడం అవుతుంది కదా. అందులో రాకపోయినా అది ఐడియల్ గా కూడా రావచ్చు, చేసే పనులు చెయ్యొచ్చు. దానికి సోల్కి బాడీయే కావాలి కంపల్సరీ నేను లేదు, ఏ విధంగా అయినా చేయొచ్చు, చేయదలుచుకుంటే దాని ఇష్టం. అంటే బ్రతికున్నప్పుడు ఒక మంచి వ్యక్తిగా ఉన్నా కానీ అది ఎంతో హర్ట్ అయితే తప్ప మనకి వేరే జన్మ తీసుకుంటుంది, వేరే అంటే జన్మ అవతారం తీసుకొని ఇబ్బంది పెడుతుంది, అది అనుభవిస్తుంది. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ థాట్ క్రియేషన్ అమ్మా. థాట్ బాగుంది అనుకో, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి వాళ్ళకి మంచి వాళ్ళే తెలుస్తారు. వేరే రకం అలవాట్లు ఉన్న వాళ్ళు వేరే రకం వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఆ నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పాపం, అది కరెక్టే. ట్రూత్ అనేటువంటిది ఆల్వేస్ అల్టిమేట్ గా తెలుస్తుంది. అది కూడా థాట్ చాలా ఇంపార్టెంట్. మంచి థాట్ క్యారీ చేస్తే మంచే మనం పొందుతాం, ఇతరులకు పంచుతాం, ప్రతి హృదయాల్లో ఉంచుతాం. అది ధన్యవాదాలు అమ్మా. శుభమస్తు తల్లి.